మనం కరేడు అనే ఒక గ్రామాల్లో సుమారు ఒక 12,000 ఎకరాల దాకా ఉన్నాయి. కానీ దాంట్లో మనం నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటామని అనుకున్నది ఓన్లీ ఒక 4,800 ఎకరాలు మాత్రమే. దీంట్లో కూడా గ్రామాల్లో సుమారు ఒక 14,000 దాకా జనాభా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్ వలన, లేదంటే మనం ఇప్పుడు భూసేకరణలో ఉన్న ల్యాండ్ చూసుకుంటే ఓన్లీ ఒక 300 కుటుంబాలకు మాత్రమే మనం వాళ్ళని తరలించాల్సిన అవసరం వస్తుంది. మిగిలిన ఎవరిని కూడా హ్యాబిటేషన్స్ నుంచి ఎటువంటి పరిస్థితిలో మూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ఒక బకింగ్హామ్ కెనాల్ పోతుంటాయి ఆ కరేడు గ్రామాల నుంచి. దానికి అవతల వైపు ఇవతల వైపు రెండు కలిపి సుమారుగా ఒక 16 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ఏవి కూడా మనం ఎటువంటి పరిస్థితిలో టచ్ చేయట్లేదు. ఒక 85-90% మందికి ఎటువంటి దీనివలన లైవ్లీహుడ్ ఎఫెక్ట్ కూడా ఉన్న పరిస్థితి అయితే లేదు. కొన్ని చోట్ల ఏంటంటే మొత్తం గ్రామమే తరలిస్తున్నారని చెప్పి అపోహలు ఉన్నాయి. అవేమీ నిజం కాదు. ఎందుకంటే మనం ఇచ్చిన నోటిఫికేషన్ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నదే. అదే కాకుండా జనాలతో కంటిన్యూస్గా మాట్లాడుతాము. ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమైతే ఉన్నది తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం.